अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। ఖురాన్లోని 79వ సూరా అన్ నాజియాత్లోని 27వ వాక్యం నుంచి, ఏమిటి మిమ్మల్ని సృష్టించడం కష్టంతో కూడుకున్న పనా, లేక ఆకాశాన్ని సృష్టించడం కష్టంతో కూడుకున్న పనా? ఆయనే ఆ సృష్టికర్త, అరబీలో అల్లా. మరి ఆ సృష్టికర్తే నిర్మించాడు. ఆయనే దాని కప్పును బాగా ఎత్తుగా చేశాడు, మరి దానిని తీర్చిదిద్దాడు. దాని యొక్క రాత్రిని చీకటమయంగా చేశాడు, దాని యొక్క పగటని వెలుతురుగా బయలుపరిచాడు. తర్వాత భూమిని సుగమం చేశాడు, అందులో నుంచి దాని యొక్క నీళ్లను, దాని పచ్చికని వెలికి తీశాడు. తర్వాత ఇంకా పర్వతాలను స్థిరంగా పాతిపెట్టాడు ఆ యొక్క భూమిలో. ఇదంతా మీకోసము, మీ పశువుల ప్రయోజనం కోసమే. మరెప్పుడైతే ఆ మహా విపత్తు ప్రళయం వచ్చి పడుతుందో, ప్రళయ దినం ఏ రోజైతే వస్తుందో, తీర్పు దినం, జడ్జిమెంట్ డే ఎప్పుడైతే వస్తుందో, ఆ రోజు మనిషి తాను చేసిన దాన్ని నెమరు వేసుకుంటాడు, గుర్తు తెచ్చుకుంటాడు. ప్రతి చూపరి ముందు నరకం ఆ రోజు బహిర్గతమైపోతుంది. కాబట్టి ఎవడు తలబిరుసుగా వ్యవహరించాడో, మరి ప్రాపంచిక జీవితానికి ఎవరైతే ప్రాధాన్యం ఇచ్చాడో, మరి అతనికి నివాసం నరకమే అవుతుంది. అందుకే పాపాలు చేయవద్దు, అక్రమాలు చేయొద్దు, అన్యాయాలు చేయొద్దు, మోసం చేయొద్దు అని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు. మరి ఎవరైతే తన ప్రభువు ఎదుట నిలబడే విషయమై భయపడ్డాడో, ఇంకా తన మనసును చెడు వాంఛల నుంచి, చెడు అలవాట్ల నుంచి, చెడు పద్ధతుల నుంచి, చెడు విషయాల నుంచి ఎవరైతే ఆపుకున్నాడో అతని నివాసం స్వర్గం అవుతుంది అని 41వ వాక్యంలో 79వ సూరాలో అల్లాహ్ తెలియజేస్తూ ఉన్నాడు. వారు ప్రళయం గురించి, ఇంతకీ అది ఎప్పుడు వస్తుంది, ఆ ప్రళయం ఎప్పుడు వస్తుంది, ఆ ప్రళయ దినం ఎప్పుడు వస్తుంది, ఆ కయామత్ రోజు ఎప్పుడు వస్తుంది, ఆ తీర్పు దినం ఎప్పుడు వస్తుంది అని నిన్ను అడుగుతున్నారు కదా. ఆ వివరణతో అసలు నీకేం సంబంధం ఉందని, ఆ సంగతి, ఆ జ్ఞానం, ఆ యొక్క తెలివి, ఆ యొక్క ఆలోచన, లేకుంటే ఆ యొక్క దాని యొక్క నిజం పూర్తిగా నీ ప్రభువు వైపే మరలుతుంది కదా. అది ఆయనకి, అల్లాకే తెలుసు. నువ్వు మాత్రం దానికి భయపడే వారిని మాత్రం హెచ్చరిస్తూ ఉండు. నీవు ఎవరైతే ప్రళయ దినం ఉంది, తీర్పు దినం